ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, ఈ మధ్య నేను ఒక విషయాన్ని విన్నా. హిందువులు ఏం నమ్ముతారు అని అంటే, సంజీవిని అని ఒక మొక్క ఉందంట. ఆ మొక్క ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఈ సంజీవిని అనే మొక్క, దాని ఆకు కానీ, దాని బెరడు కానీ, దాని పువ్వు కానీ, దాని కాయలు కానీ ఏది తిన్నా, ఈవెన్ దాని వేరు తిన్నా కూడా మనిషి ఎప్పటికీ చనిపోడు అని వాళ్ళు నమ్ముతారు. ఆ సంజీవిని అనే మొక్క ఈ భూమి మీద ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిసింది అనుకోండి, దాన్ని తినేసి మనిషి భూమి మీద ఎప్పటికీ జీవించి ఉంటాడు. కానీ బైబిల్లో అలాంటి మొక్క దేవుడి భూమి మీద ఆల్రెడీ నాటాడు. దానిని జీవవృక్షం అంటారు. జీవవృక్షం యొక్క ఆకులు కానీ, దాని ఫలాలు కానీ, దాని బెరడు కానీ, దాని వేరు కానీ, దాని కొమ్మలు కానీ మీరు ఏది తిన్నా మీ బాడీ లోపలికి జీవం రిలీజ్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? దేవుడు దాన్ని భూమి మీద నుంచి తీసేశాడు. అది అసలు ఇప్పుడు ఎక్కడుందో ఎవరికి తెలియదు. మనకు ఆదికాండంలో జీవవృక్షం గురించి రాయబడి ఉంది. ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాము దాన్ని తిన్నట్టుగైతే ఆదాము ఇప్పటికీ బతికుండేవాడు. కానీ దేవుడు ఆదాము దానిని తినకుండా దాన్ని కొంతమంది కెరూబుల్ని పెట్టి ఆ చెట్టు దగ్గరికి ఆదాముని రానియకుండా దేవుడు ప్రొటెక్ట్ చేసేసాడు. తర్వాత నోవాహు జలప్రళయంలో ఆ చెట్టు ఏమైపోయిందో ఎవరికి తెలియదు. నోవాహు జలప్రళయం వచ్చిన తర్వాత పెలేగు అనే ఆయన పుట్టినప్పుడు, ఇది ఆదికాండం 10వ అధ్యాయంలో ఉంటుంది. పెలేగు అనే ఆయన పుట్టినప్పుడు ఈ 2 సందర్భాల్లో, ఒకటి నోవాహు జలప్రళయం అప్పుడు, 2 పెలేగు అనే అతను పుట్టినప్పుడు, ఈ 2 సమయాల్లో భూమి మీద వాతావరణం మారిపోయింది. నోవాహు జలప్రళయం అప్పుడు భూమి మొత్తం మీద నీళ్ళు వచ్చేసినాయి. అప్పుడు భూమి మొత్తము, ఈ భూమి మీద ఉన్న చెట్లన్నీ చచ్చిపోయినాయి. కానీ నీళ్ళల్లో మళ్ళీ నీళ్లు ఆరిపోయిన తర్వాత ఆ చెట్లు మళ్ళీ బతికినాయి. దానికి సూర్యరశ్మి వచ్చినప్పుడు, ఆ నీళ్ళన్నీ సైడ్కి వెళ్ళిపోయినప్పుడు, భూమి ఆరిపోయినప్పుడు చెట్లు మళ్ళీ బతికినాయి. చెట్టుకి నీళ్ళ వలన మరణం ఉండదు. చెట్లన్నీ బతికినాయి. కానీ నోవాహు జలప్రళయం అయిపోయిన తర్వాత మరి జీవవృక్షం ఎక్కడుందో ఎవరికి తెలియదు. ప్రకటన గ్రంథంలో మనం ఏం చూస్తాం? 2వ అధ్యాయంలో జీవవృక్షము దేవుని పరదైస్లో ఉండటం చూస్తాం. జీవవృక్షము భూమి మీద ఉందో లేదో అది అసలు ఎవరికి తెలియదు. అది మిస్టరీ. దాన్ని ఎవరు తినలేదు. ఒకవేళ తింటే ఇప్పుడు మన కళ్ళ ముందు చనిపోకుండా ఒక మనిషి నడుస్తూ ఉండేవాడు. అది పరలోకంలో ఉంది. ఈ సంజీవిని అనే మొక్క హిందువులు నమ్ముతారు. జీవవృక్షం అనే మొక్క గురించి బైబిల్ చెబుతుంది. ఈ మొక్కల్లో దాని ఆకులు కానీ, దాని పువ్వులు కానీ, దాని కాయలు కానీ, దాని బెరడు కానీ ఏది తిన్నా మనిషి నిత్యమో బతికుంటాడు. ఇప్పుడు మన మధ్య జీవవృక్షము లేదు, అలాగని సంజీవిని కూడా లేదు. ఇప్పుడు రోగాలు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. డాక్టర్ ఏదన్నా మెడిసిన్ ఇస్తే మనిషి బతుకుతాడు, లేకపోతే చచ్చిపోతాడు. ఇంకొక విషయం చెప్పమంటారా? డైలీ కొంతమంది ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. కొంతమంది వాళ్ళకి అలాంటి రోగాలు ఉన్నాయి. ఒకవేళ పొరపాటున వాళ్ళు ఆ ట్యాబ్లెట్ వేసుకోవటం ఆపేశారు అనుకోండి, ఒక వారం రోజుల తర్వాత వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ట్యాబ్లెటే బతికించింది. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులకి ట్యాబ్లెట్సే జీవవృక్షము, సంజీవిని. ట్యాబ్లెట్స్ లేవు అనుకోండి, మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో కూడా చాలామందికి తెలియదు. కొంతవరకు ఈ మెడిసినే మనుషుల్ని బతికిస్తూ ఉంది. కానీ అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మనకి యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలకి, దేవుని బిడ్డలకి బైబిల్లో ఒక వచనం ఉంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆమేన్. మనకి జీవవృక్షం అవసరం లేదు, సంజీవిని అవసరం లేదు, లేదా మనకి ఇంకేదో అవసరం లేదు. బైబిల్లో ఫెయిత్, విశ్వాసం అనేది ఒకటి ఉంది. ఆ విశ్వాసం వాడితే నీతిమంతుడు బతుకుతాడు. ఎంతకాలం బతుకుతాడు? అసలు మరణం చూడకుండా కూడా జీవంలోకి,
పరలోకంలోకి ఎంటర్ అయిపోయే కెపాసిటీ ఉంది. సాధు సుందర్ సింగ్ అని ఒక అద్భుతమైన దైవజనుడు ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు లేరు ఆయన. ఆయన కాళ్ళకి చెప్పులు లేకుండా ఇండియాలో చాలా ప్లేసెస్లో తిరిగి సువార్త ప్రకటించాడు. ఆయనకు ఒక భారం ఉండేది, టిబెట్ ఏరియాలోకి వెళ్ళి సువార్త ప్రకటించాలి అని. టిబెట్ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు హిమాలయ పర్వతాల్లో గుండా ఆయన ప్రయాణం చేసి ఆ టిబెట్ ప్రాంతానికి, అలాగే నేపాల్ ప్రాంతానికి కాళ్ళకి చెప్పులు లేకుండా ఆ మంచులో నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఆయనకి రక్తం కారుచున్న పాదములు కలిగిన వాడు అని ఒక పేరు కూడా ఉంది. ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే, ఆయన అడవుల్లో గుండా ఆ హిమాలయ పర్వతాల్లో అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆయన కాళ్ళకి గాయాలయ్యి ఆ తెల్లటి మంచు మీద ఎర్రటి రక్త బిందువులు అలా పడుతూ ఉండేయంట. అవి చూసినప్పుడు ప్రజలు అనుకునేవాళ్ళు, సాధు సుందర్ సింగ్ గారు ఇట్లా వెళ్ళారు అని అడుగులు గుర్తుపెట్టేవారు. ఆయన రాసిన పుస్తకంలో ఆయన ఒకరోజు ఈ టిబెట్ వెళ్తున్నప్పుడు, హిమాలయ పర్వతాల్లో ఈ టిబెట్కి వెళ్తూ ఉన్నప్పుడు, ఒక ఎత్తైన పర్వతం మీద ఆయన నడుస్తూ వెళ్తున్నప్పుడు సడన్గా ఆయన పాదాలు ఒక చోట జారి కింద పడిపోయాడు. ఆ ఎత్తైన పర్వతం మీద నుండి జారి కిందకి డొల్లుకుంటూ వచ్చి ఒక ప్లేస్లోకి వచ్చి ఆయన పడిపోయాడు. ఆయనకి ఆ మంచులో అలా జారి పడిపోయినప్పుడు, కింద పడిపోయినప్పుడు ఆ మంచు అంతా దులుపుకుని ఆయన లేచి నిలబడి చూస్తే ఆయన ఎదుట ఒక సిలువ, చెక్క సిలువ నాటబడి ఉంది. హిమాలయ పర్వతాల్లో సాధారణంగా ఈ కైలాస పర్వతం దగ్గర హిందూ సాధువులు యోగాలు, వాళ్ళ యాగాలు, వాళ్ళ ధ్యానాలు చేస్తా అక్కడ ఉంటారు. హిందూ సాధువులే ఎక్కువ ఉంటారు. అక్కడెక్కడ సిలువ గుర్తు కనపడదు. అలాంటి కైలాస పర్వతం దగ్గర చెక్కతో చేయబడిన ఒక సిలువ అక్కడ పెట్టబడి ఉంటే ఈ సాధు సుందర్ సింగ్ గారు దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇక్కడ చెక్క సిలువ ఉండటం ఏంటి అని. దాని ఎదురుగా ఒక గుహ ఉంది. ఏంటి గుహ ఉంది అని అలా తొంగి చూస్తే దాని లోపల ఒక విచిత్రమైన భయంకరమైన ఆకారం కనపడింది. అది ఒక జంతువులాగా ఉంది. ఆ ఆకారం ఎలా ఉంది అని అంటే, తలంతా జుట్టు, ఇక్కడ నుండి ఇదంతా జుట్టు ఉంది, ఇదంతా జుట్టు ఉంది, శరీరం అంతా జుట్టు పెరిగిపోయింది. ఆ ఆకారం ఎలుగుబంటిలాగా ఉంది, కానీ మనిషి రూపంలో ఉంది. ఈయన అట్లా తొంగి చూసినప్పుడు ఆ గుహలో నుంచి ఆ ఆకారము ఈయనకి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పారు. ఈయన షాక్ అయిపోయాడు, భయపడిపోయాడు. ఒక మనిషి గుహలో ఉన్నాడు, ఆయన శరీరం అంతా వెంట్రుకలు పెరిగిపోయి ఉన్నాయి, ఆయన ఒక మనిషిగా గుర్తించేటట్లు లేడు. ఆయన్ని ఫస్ట్ టైం సాధు సుందర్ సింగ్ గారు కలిశారు. ఆయన పుస్తకంలో ఇది రాశారు. ఆ గుహలో ఉన్న ఆయన కైలాస మహర్షి. ఆయనకి మరణం లేకుండా దాదాపుగా ఇప్పటికీ 400-500 సంవత్సరాలుగా ఆయన గుహలోనే బతికున్నాడు. ప్రపంచానికి ఎవరికి ఆయన గురించి తెలియదు. ఆయన ఒక అద్భుతమైన దైవజనుడు. ఇప్పటికి కూడా ఆయన బతికే ఉన్నాడు అని చాలామంది నమ్ముతారు. సాధు సుందర్ సింగ్ గారు ఆయన్ని కలుసుకున్న తర్వాత సాధు సుందర్ సింగ్ గారి యొక్క ఆలోచన విధానం మారిపోయింది. ఆయన పరలోక దర్శనాలు చూశాడు, ఆ కైలాస మహర్షితో మాట్లాడాడు. స్పిరిచువల్ ట్రూత్స్ చాలా బయటపడిపోయినాయి, ఆత్మీయ సత్యాలు. కొంతమంది ఇవన్నీ నమ్మరు కానీ చాలా అద్భుతమైన విషయాలు. వీటన్నిటిని బట్టి నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? సాధు సుందర్ సింగ్ గారు అప్పటి వరకు ఏమనుకున్నారు అని అంటే, మనిషి పుట్టటము, యేసుప్రభు నమ్ముకోవటము, చనిపోవటము, పరలోకంలోకి వెళ్ళిపోవటము, ఇలాంటి థియాలజీతో ఉండేవారు. కానీ ఒక మనిషి ఈ భూమి మీద పుట్టి మరణం లేకుండా దాదాపుగా 500 సంవత్సరాల పాటు యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచి మరణం లేకుండా జీవించి ఉన్నాడు. అంటే మనిషి చనిపోకుండా 500 సంవత్సరాల పాటు బతికి ఉన్న, విశ్వాసంతో బతికున్న ఒక వ్యక్తిని సాధు సుందర్ సింగ్ గారు చూశాడు. ఆయన
మీకు అర్థమైందా? సంజీవిని కానీ జీవవృక్ష ఫలం కానీ తినకుండానే అసలు మనం మరణించకుండా మనం బతికుండొచ్చు. ఆయన్ని కలిసిన తర్వాత ఇంకొక అద్భుతమైన విచిత్రమైన విషయం ఏంటంటే, సాధు సుందర్ సింగ్ గారు చాలా సంవత్సరాలు చాలా ప్రాంతాల్లో కాలి నడకను తిరిగి సువార్త ప్రకటించాడు. చాలా ప్లేసెస్లో సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత ఆయన ఏమైపోయాడో ప్రపంచానికి తెలియదు. కొంతమంది ఏమంటారంటే ఆయన టిబెట్ వెళ్ళాడు, అక్కడ సువార్త ప్రకటించి ఉండొచ్చు, అక్కడ హతసాక్షి అయిపోయి ఉండొచ్చు, ఎవరో ఆయన్ని చంపేసి ఉండొచ్చు అని అంటారు. కొంతమంది ఏమన్నారంటే ఆయన హిమాలయ పర్వతాల్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మంచు తుఫాన్లో పడిపోయి ఆయన చచ్చిపోయి ఉండొచ్చు అని అంటారు. కానీ వాస్తవంగా ఏం జరిగిందంటే, ఆయన సువార్త ప్రకటించడము, అన్ని ప్రాంతాల్లో తిరిగి సువార్త ప్రకటించడం అంత అయిపోయిన తర్వాత ఒకరోజు ఆయన అలా వాళ్ళ టీం మెంబర్స్కి నేను ఇంక వెళ్ళిపోతున్నాను అని చెప్పి వాళ్ళకి సమాధానం సువార్త వాళ్ళకి సెండ్ ఆఫ్ మాటలు చెప్పి వాళ్ళ కళ్ళ ముందు తిరిగి అలా హిమాలయ పర్వతాల వైపు అలా నడుచుకుంటూ వెళ్తున్నాడంట. 4-5 అడుగులు వేసిన తర్వాత వాళ్ళ కళ్ళ ముందే ఆయన అదృశ్యం అయిపోయాడు. ఆయన చనిపోయినట్టు ఎవరికి తెలీదు, ఆయన బతికున్నట్టు ఎవరికి తెలీదు. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు చూస్తూ ఉండగానే ఆ మనిషి అదృశ్యం అయిపోయాడు. ఇక ఆ తర్వాత ఎవ్వరికీ ఆయన కనబడలా. చాలామంది ఇంక్లూడింగ్ నేను కూడా ఏమి నమ్ముతాను అని అంటే, సాధు సుందర్ సింగ్ గారిని దేవుడు డైరెక్ట్గా లిఫ్ట్ చేసి పరలోకం తీసుకుని వెళ్ళిపోయాడు అని నమ్ముతా. ఈ దినకరన్ గారు పరలోక దర్శనాల గురించి ఒక పెద్ద వీడియో చేసి యూట్యూబ్లో పెట్టారు, డిజిఎస్ దినకరన్ గారు. ఆ పరలోక దర్శనాల గురించి చెప్పేటప్పుడు ఒక ఇన్సిడెంట్లో ఏం చెప్తారంటే, సాధు సుందర్ సింగ్ గారిని ఆయన పరలోకంలో చూశాను అని అన్నారు. నేను నమ్మేది ఏంటంటే, సాధు సుందర్ సింగ్ గారు చనిపోకుండానే దేవుడు ఆయన్ని పరలోకం తీసుకెళ్ళాడు అని నేను నమ్ముతున్నా. దేవుని బిడ్డ, మరణం అనేది క్రైస్తవులకి మంచిదే, ఎందుకంటే అది నిద్ర లాంటిది. మరణిస్తే మనం వెళ్ళిపోయి యేసు ప్రభు దగ్గర ఉంటాం. అసలు మరణించకుండానే పరలోకం వెళ్తే అది చాలా అద్భుతంగా ఉండిద్ది కదా. నేను ఇంకొక ఆలోచన వస్తుంది. యేసు ప్రభు వచ్చేంత వరకు అసలు మనం చనిపోకుండా ఉంటే, సంఘం ఎత్తబడేంత వరకు మనం చనిపోకుండా ఉంటే, ఆ ఎక్స్పీరియన్స్ యేసు ప్రభు రావటం, బతుకున్నప్పుడే మనం పరలోకంలోకి వెళ్ళటం, ఇదంతా మనం న్యాచురల్గా అనుభవిస్తే, మామూలు బతికున్నట్టుగానే అనుభవిస్తే చాలా అద్భుతంగా ఉండిద్ది కదా. క్రైస్తవులు తొందరగా చనిపోకూడదు. ప్రీమెచ్యూర్ డెత్స్లోకి క్రైస్తవులు వెళ్ళకూడదు. క్రైస్తవుడు మినిమం 120 సంవత్సరాలన్నా బతకాలి. జపాన్లో ఎవ్వరు పుట్టినా మినిమం 100 సంవత్సరాలు బతుకుతారు జపాన్ ప్రజలు. ఆదికాండం 6వ అధ్యాయం ప్రకారము మనిషి 120 సంవత్సరాలు బ్రతకాలి. యేసు ప్రభువు సంఘాన్ని తీసుకెళ్ళటానికి త్వరలో రాబోతున్నాడు. నాకు తెలిసి మన జనరేషన్లో జరగచ్చు, మన కాలంలోనే జరగచ్చు. మీరు తొందరపడి చచ్చిపోకండి. యేసు ప్రభు సంఘాన్ని తీసుకెళ్ళటానికి రాబోయే దినం వరకు బతికుండండి. అప్పుడు దాకా బతికుండాలా చచ్చిపోవాలి, అది మన చేతుల్లో లేదు కదండి అని మీరు నన్ను అడుగుతారు. మన చేతుల్లో ఉంది. మనం బతికుండాలి అని అనుకున్నాం అనుకోండి, బతికుండొచ్చు. సాధు సుందర్ సింగ్ గారు, అలాగే కైలాస మహర్షి, యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయం ఆఖరి వచనంలో కూడా చెబుతారు. తర్వాత యోహాను సువార్తలో కూడా చెబుతారు, ఇక్కడ నిలిచి ఉండు వారిలో కొందరు నేను వచ్చు వరకు వారు ఉంటారు అని యేసు ప్రభు చెప్పారు. కొంతమంది ఉన్నారు భూమి మీద చచ్చిపోకుండా, యేసు ప్రభు సంఘాన్ని తీసుకెళ్ళబోయేటప్పుడు వరకు బతుకుంటారు. బతుకుండొచ్చు. అదే చెప్పే కదా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. జీవవృక్ష ఫలం తినటం ద్వారానో, సంజీవిని యొక్క మొక్క తినటం ద్వారానో మనిషి ఎక్కువ కాలం బతకటం కాదు. జీవవృక్షం చెట్లు లేకపోయినా, సంజీవిని మొక్క లేకపోయినా, విశ్వాసం, ఫెయిత్,
విశ్వాసం అనేది ఉందనుకోండి, మనం చనిపోం, మనం బతికుంటాం. హానోకి ఎట్లాగండి బతికే ఉండి పరలోకానికి వెళ్ళాడు? విశ్వాసం ద్వారానే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం ద్వారా మరణం చూడలేదు అతను. ఫెయిత్, విశ్వాసం ఉండాలి. మనం ఎప్పుడు ఓడిపోతాం, పడిపోతామో, ఎప్పుడు జారిపోతామో తెలుసా? విశ్వాసం వచ్చింది. విశ్వాసం కోల్పోయినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు, లేదా వ్యాధి వచ్చినప్పుడు మనిషి నాశనం అవడు. విశ్వాసం పోయినప్పుడు మనిషి నాశనం అయిపోతాడు. ఈరోజు నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, గొప్ప విశ్వాసాన్ని మీరు పొందుకోండి. పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా, గ్రేట్ ఫెయిత్ గనక మనం తీసుకున్నాం అనుకోండి, గొప్ప విశ్వాసం గనక మనం తీసుకున్నాం అనుకోండి, మనము చావము, సజీవులమై దేవుని కార్యాలని మనం ప్రజలకి వివరిస్తాం. దావీదుకి రోగం వచ్చింది, మంచంలో పడ్డాడు. కానీ దావీదు ఏమన్నాడో తెలుసా? నేను చావను, నేను సజీవుడునై దేవుని కార్యాలని ప్రపంచానికి తెలియజేస్తాను అని అన్నాడు. మీరు బతికుండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి, మీరు ఐశ్వర్యంతో ఉండాలి. మీ ద్వారా ప్రపంచానికి సువార్త వెళ్ళాలి. యేసు క్రీస్తు సువార్త ప్రపంచానికి వెళ్ళాలి. దైవజనుడిగా నేను మిమ్మల్ని అలాంటి ఆశీర్వాదంతో ఆశీర్వదిస్తున్నా. దేవుని బిడ్డ, ఈరోజు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 10-11 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతాను. మీ బైబిల్స్ ఓపెన్ చేసి జాగ్రత్తగా వాటిని చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 10-11 వచనాలు. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. ప్రార్థన చేసుకుందాం, ఆ తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాము. దేవుని బిడ్డ, మీలో ఎవరికైనా ఏదైనా వ్యాధి కానీ, రోగం కానీ, బలహీనత కానీ, శాపం కానీ, బంధకం కానీ, కట్లు కానీ ఏది ఉండినా ఇప్పుడు నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య పాదాలు పట్టుకోండి. యేసయ్య సన్నిధిలో మీ పాపాలు ఒప్పుకోండి. యేసు రక్తం మీ మీదకి దిగొచ్చింది అని అంటే ద పవర్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అపాన్ యూ. దేవుని శక్తి మీ మీదకి బలంగా దిగొచ్చింది. ఆ విధంగా మీరు దేవుని సన్నిధిలో స్వస్థత, విడుదల, ఆరోగ్యం, ఐశ్వర్యం, అభిషేకం అన్నీ పొందుకోగలుగుతారు. ఈరోజు ఈ లైవ్లో ఇప్పుడు ప్రార్థన జరిగేటప్పుడు మీరు గనక విశ్వాసంతో ఏకీభవిస్తే యూ విల్ రిసీవ్ ద గ్లోరీ. మీరు దేవుని మహిమను పొందుకుంటారు. మీరు రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉంటే మీరు ఎక్కడ ఉండినా మీ 2 చేతులు యేసయ్య వైపు, ఆకాశం వైపు మీ 2 చేతులు ఎత్తి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడా తండ్రి, మీకు స్తోత్రం నాయన. భూమిని, ఆకాశాలని, సముద్రాలని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవైన పరమ తండ్రి వగు యెహోవా మీకు స్తోత్రాలు నాయన. దేవుని 7 ఆత్మలు కలిగిన దేవుని కుమారుడు అయిన యేసు క్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. మా ఆత్మలకు సంచకరువుగా ఉన్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రాలు నాయన. తండ్రిగాను, కుమారుడైన యేసయ్యగాను, పరిశుద్ధాత్మగాను, త్రియేక దేవునిగా మా మధ్యలో ఉన్న పరమ తండ్రి మీకు స్తోత్రం నాయన. ఈరోజు ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుమారుని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన, వారి శరీరాలు, వారి ప్రాణాలు, వారి ఆత్మలు, వారి హృదయాల్ని మీ సన్నిధిలోకి తీసుకొస్తున్నాం తండ్రి. వారి మీద మీ హస్తం చాపండి నాయన. వారు తెలిసి తెలియక చేసిన సమస్త పాపాలు క్షమించండి నాయన. వారి అతిక్రమాలు క్షమించండి తండ్రి. వారి దోషాలు క్షమించండి నాయన. నైనా మీ రక్తం వారి మీదకి దిగొచ్చునుగాక. మీ రక్తం వారి మీదకి దిగొచ్చునుగాక. వారిలో ఉన్న ప్రతి వ్యాధి, ప్రతి రోగం, ప్రతి బలహీనత, ప్రతి శాపం యేసు నామంలో ఆ బిడ్డ నుంచి ఇప్పుడే బయటికి వెళ్ళి ఆజ్ఞాపిస్తున్నాం. యేసయ్యా మీ హస్తం చాపండి నాయన. మీరు మాకిచ్చిన అధికారంతో, మీరు మాకిచ్చిన అభిషేకంతో, మీరు మాకిచ్చిన వరముతో
యేసు నామంలో ఈ బిడ్డల్లో ఉన్న ప్రతి వ్యాధి, రోగం, బలహీనత, ప్రతి విధమైన దెయ్యము, భూతము, అపవిత్ర ఆత్మ, సైతాన్, చీకటి, అంధకార, దెయ్యపు శక్తులు ఏవైనా ఈ కుటుంబంలో కానీ ఈ బిడ్డల్లో కానీ ఉంటే అవి యేసు నామంలో ఇప్పుడే వెళ్ళి ఆజ్ఞాపిస్తున్నాం, పాతాళంలోకి వెళ్ళిపోవునుగాక. బిడ్డలకు విడుదల కలుగునుగాక. పరమ తండ్రి, నీ బిడ్డలు ప్రశస్తమైన మీ ఆత్మచేత నింపబడినట్లు, నీ ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అని రాయబడింది. యేసయ్యా, నీ ఆత్మ నీ బిడ్డల మీదకి ఇప్పుడు పంపించండి నాయన. ప్రతి కుమార్తె మీద, ప్రతి కుమారుడి మీద మీ అగ్ని అభిషేకం వచ్చునుగాక, మీ ఆశీర్వాదం వచ్చునుగాక. పరమ తండ్రి, ఇప్పుడు మీ ఆత్మతో నింపండి నాయన. ఫిల్ దెమ్ విత్ యువర్ హోలీ స్పిరిట్ లార్డ్, ఫిల్ దెమ్ విత్ యువర్ హోలీ స్పిరిట్ లార్డ్. అగ్నితో నింపండి నాయన, అగ్నితో నింపండి తండ్రి, అగ్నితో నింపండి నాయన. ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వారిని నింపండి, 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 నింపండి. ఆత్మతో నింపండి నాయన, అభిషేకంతో నింపండి నాయన. మునుపెన్నడూ చూడని గొప్ప కృప నీ బిడ్డల మీదకి పంపించండి తండ్రి, ఆశీర్వదించండి నాయన. నాయనా, ఇప్పుడు నీ వాక్యం వెల్లడి అవుతుండగా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి నాయన. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. నీ వాక్యం వెల్లడి అవుతుండగా ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె వారి హృదయాలు తెరవబడి నీ ఆత్మ ప్రత్యక్షత పొందుకొనులాగున సహాయం చేయండి. నీ బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుని బిడ్డ, ఈరోజు చాలా బలమైన అభిషేకం మీ మీదకి దిగొచ్చింది. మీరు ప్రార్థనలో ఉండండి, దేవుని వాక్యం శ్రద్ధగా వినండి. ఇంకా ఇంకా దేవుని కార్యాలు మీ జీవితాల్లో జరగబోతని. దేవుని గురించి చింతపడద్దు. మీకు ఏదైనా వ్యాధులు, బలహీనతలు ఉంటే అవన్నీ వెళ్ళిపోయినాయి, ఇది నమ్మండి. వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 10-11 వచనాలు. 5వ దూత తన పాత్ర నా క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు కారు. దేవుని బిడ్డ, క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. నేను చెప్పే ప్రతి మెసేజ్లో ఈ క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ గురించి ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందో తెలుసా? ప్రకటన గ్రంథంలో వాడు ఒక ప్రధానమైన పాత్ర. ఇశ్రాయేలు దేశంలో యెరూషలేం పట్టణంలో ఇశ్రాయేలీలు ఒక మందిరం కడతారు. అది కట్టిన తర్వాత క్రీస్తు విరోధి ఆ మందిరంలోకి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు సంఘం ఎత్తబడిద్ది. మనం పరలోకంలోకి ఎప్పుడు వెళ్తాము అనంటే క్రీస్తు విరోధి అనేవాడు బయలుపరచబడాలి. వాడు బయలుపరచబడ్డాడు అనంటే సంఘం భూమి మీద నుంచి ఎత్తబడి పరలోకానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం రాయబడిందంటే, ఈ క్రీస్తు విరోధి అనేవాడు ఒక రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడు. వాడికి ఒక సింహాసనం ఉండిద్ది. చాలామంది ప్రవక్తలు ఏం చెప్తున్నారు అనంటే, అంటే అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, నాకు తెలియదు, కానీ ఆల్రెడీ క్రీస్తు విరోధి అనేవాడు భూమి మీద పుట్టాడు, వాడు భూమి మీద నడుస్తున్నాడు అని చాలామంది చెబుతున్నారు. వాడు ఎవరో ఇంకా చాలామందికి క్లారిటీ రాలా. ఎందుకంటే వాడు ఓపెన్గా ఇంకా ప్రపంచానికి పరిచయం కాలేదు. కానీ వాడు ఆల్రెడీ భూమి మీద పుట్టాడు అంటున్నారు క్రీస్తు విరోధి అనేవాడు. వాడు ఈ భూమి మీద ఆల్రెడీ నడుస్తున్నాడు అని కూడా చెప్తున్నారు. ఇదివరకు మీరు నా మెసేజెస్ ఫాలో అయ్యి ఉంటే మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇశ్రాయేలు దేశంలో ఒక అతను నేనే మెస్సియా అని చెప్పుకుంటా వచ్చాడు, యూనుకా అనే అతను ఆల్రెడీ కొన్ని అద్భుతాలు చేశాడు అని అంటున్నారు. ఇశ్రాయేలీల్లో చాలామంది కన్విన్స్ అవుతున్నారు అతడే క్రీస్తు విరోధి అయి ఉండొచ్చు అని. ఈ క్రీస్తు విరోధి అనేవాడు ఫస్ట్ భూమి మీద ప్రత్యక్షం అవ్వాలి. వాడు భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించాలి. వాడి సింహాసనం ఈ భూమి మీద ఎస్టాబ్లిష్ చేయాలి. ఇవన్నీ మనం చూడాలి. సంఘం ఎత్తబడాలి అని అంటే 3 విషయాలు మనం గమనించాలి. ఫస్ట్, అసలు క్రీస్తు విరోధి అనేవాడు ఎవడు, వాడి రాజ్యం ఎక్కడుంటుంది, వాడి సింహాసనం ఎక్కడుంటుంది, ఈ 3 విషయాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నామనుకోండి, అప్పుడు సంఘం ఎప్పుడు ఎత్తబడిద్దో మనకు క్లియర్గా అర్థమైపోతుంది.
తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో పౌలు ఒక మాట అంటాడు. నేను ఆ వచనాలు చదువుతాను. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడునో మిమ్మును మోసపరచనీయకుడి అని అంటున్నాడు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు అనంటే, క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు. వాడిని ఎలా గుర్తుపడతాము అనంటే, మనం ఏది దేవుడు అనుకుంటున్నామో, హిందువులు దేన్నైతే పూజించుకుంటున్నారో, ముస్లింలు దేన్నైతే ఆరాధిస్తున్నారో, ఈ భూమి మీద ఉన్న బౌద్ధ మతము దేనినైతే దేవతగా దేవుడిగా ఆరాధించుకుంటున్నారో, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ తమ తమ దేవుళ్ళని పూజించుకుంటా ఆరాధించుకుంటా ఉండినప్పుడు క్రీస్తు విరోధి అనేవాడు వచ్చి నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటాడు. ముఖ్యంగా యెరూషలేంలో ఇశ్రాయేలీలు దేవుని మందిరాన్ని కట్టుకున్నప్పుడు ఆ మందిరంలోకి వెళ్ళి కూర్చుని ఇశ్రాయేలీల్ని అంటాడు, నన్ను పూజించండి అంటాడు. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు సంఘం ఎత్తబడింది. సో కాబట్టి సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అని అంటే, మనం గమనించాల్సింది క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్రీస్తు విరోధి అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడు, ఏ దేశం నుంచి వస్తాడు, ఇది మీరు తెలుసుకోవాలి. దీని గురించి ఒక డైరెక్ట్ ప్రవచనం ఉంది. మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము నేను చదువుతాను. ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. ఆయన సమాధానమునకు కారకుడగును, అష్షూరు మన దేశంలో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపరులను 8 ప్రధానులను నియమింతుము. వారు అష్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. అష్షూరియులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఈలాగున మనలను రక్షించును అని రాయబడింది. మీకా గ్రంథము 5వ అధ్యాయము 5, 6 వచనాల్లో మీరు గమనిస్తే 2 దేశాల గురించి రాయబడి ఉన్నాయి. మొదటిది అష్షూరు దేశం, రెండోది నిమ్రోదు దేశం. అష్షూరు దేశము, నిమ్రోదు దేశం. ఈ అష్షూరు దేశం అనేది ఇశ్రాయేలు దేశం మీదకి రాబోతుంది. అష్షూరు వ్యక్తి ఇశ్రాయేలు దేశం మీదకి రాబోతున్నాడు. ఇలాంటి ప్రవచనమే యెషయా గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఉంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32 నుంచి 45వ వచనం వరకు, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ఈ అధ్యాయాలన్నిటిలో క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడు అనేది ఉంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మీకా గ్రంథంలో 5వ అధ్యాయంలో 5వ వచనము 6వ వచనము 2 ప్రాంతాల గురించి మాట్లాడుతుంది. ఒకటి అష్షూరు దేశం, 2 నిమ్రోదు దేశం. ఈ అష్షూరు దేశము, ఈ నిమ్రోదు దేశము క్రీస్తు విరోధి అనేవాడు అమెరికా నుంచో, ఆస్ట్రేలియా నుంచో, ఇండియా నుంచో రాడు. క్రీస్తు విరోధి అనేవాడు మీకా గ్రంథము 5వ అధ్యాయము 5, 6 వచనాల ప్రకారము అష్షూరు దేశంలో నుంచి వస్తాడు, నిమ్రోదు దేశం నుంచి వస్తాడు. అష్షూరు దేశము, నిమ్రోదు దేశము ఇప్పుడు ఎక్కడున్నాయి? ఇప్పుడు భూమి మీద 197 దేశాలు ఉన్నాయి.
ఈ 197 దేశాలని మనం గమనిస్తే ఈ ప్రపంచ మ్యాప్ తీసుకుని దాంట్లో అషూరు దేశము, నిమ్రోదు దేశము అని ఈ పేర్లు వెతికామనుకోండి, మనకు అషూరు దేశము కనబడదు, నిమ్రోద్ దేశము కనబడదు. కారణం ఏంటి అని అంటే, మీకా గ్రంథం రాసేటప్పుడు అషూరు దేశం ఉంది, నిమ్రోద్ దేశం ఉంది. కానీ ఇప్పుడు అషూరు దేశం లేదు, ఆ పేరు కూడా ఎవరికి తెలియదు. కారణం ఏంటి అని అంటే, అప్పట్లో నిమ్రోదు లేదా అషూరు దేశము అని అంటే ఇప్పుడున్న సిరియా దేశము, ఇరాక్ దేశంలో కొంత భాగము, టర్కీ దేశంలో కొంత భాగము, ఇరాన్ దేశంలో కొంత భాగము, ఇవన్నీ కలిస్తే ఒకప్పుడు అషూర్ దేశంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ దేశం లేదు. సిరియా దేశము సపరేట్ అయింది, ఇరాక్ దేశం సపరేట్గా ఉంది, ఇరాన్ దేశం సపరేట్గా ఉంది, టర్కీ దేశం సపరేట్గా ఉంది. కానీ మీకా గ్రంథం రాసేటప్పుడు సిరియా దేశము, ఇరాక్ దేశము, మెయిన్గా ఈ ప్రాంతాలన్నీ కలిపితే అషూరు దేశం అంటారు. ఇక్కడ మీకా గ్రంథంలో ఏం రాయబడిందంటే, క్రీస్తు విరోధి అనేవాడు అషూరు దేశంలో నుంచి వస్తాడు. మనము దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము, 8వ అధ్యాయం, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం, ఈ అధ్యాయాలను కనుక మనం జాగ్రత్తగా గమనించాము అనుకోండి, ముఖ్యంగా దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం నుండి 35వ వచనం వరకు మనం గమనిస్తే మనకు అక్కడ ఏం తెలుస్తుంది అని అంటే, ఈ క్రీస్తు విరోధి అనేవాడు సిరియా దేశం నుంచి వస్తాడు అని మనకు అర్థమైంది. మీకా గ్రంథం 5వ అధ్యాయము 5-6 వచనాల ప్రకారము క్రీస్తు విరోధి అనేవాడు అషూరు దేశం నుంచి వస్తాడు. ఇప్పుడు అషూరు అనంటే ఇరాక్ దేశం కానీ సిరియా దేశం కానీ ఈ 2 ప్రాంతాలని కలిపితే అషూరు దేశం అయింది. ఇక్కడ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్పబడుతుంది అనంటే, క్రీస్తు విరోధి అనేవాడు ప్రపంచంలోకి ఒక రాజ్య స్థాపనగా వస్తాడు. వాడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, వాడికి ఒక సింహాసనం ఉండిద్ది. కానీ వాడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ పుడతాడు, ఎక్కడి నుంచి వస్తాడు అనే విషయం మనకు ముందుగా తెలియాలి. వాడు సిరియా దేశం నుంచి కానీ ఇరాక్ దేశం నుంచి కానీ వాడు వస్తాడు. ఈ క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు. ఇంకొక మాట మనం ఈ మీకా గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో చదువుతాం. నిమ్రోదు దేశము, అషూరు దేశము, నిమ్రోదు దేశము అని 2 పదాలు ఉన్నాయి. అషూరు దేశము ఫామ్ అవ్వకముందు అదే ప్రాంతాన్ని నిమ్రోదు దేశం అని పిలిచేవాళ్ళు. ఈ నిమ్రోదు గురించి మనకు బైబిల్లో ఆదికాండము 10వ అధ్యాయము 8-9 వచనాల్లో ఉంది. అలాగే ఆదికాండము 11వ అధ్యాయంలో అతడు కట్టిన బాబేలు పట్టణం గురించి ఉంది. ఆ వచనాలు నేను ఒకసారి మీకోసం చదువుతాను, ఒకసారి చూడండి. ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబేలు, ఎరేకు, అక్కద్దు, కల్నే అనే పట్టణములు అతని రాజ్యమునకు మొదలు అని రాయబడింది. దేవుని బిడ్డ, ఒక విషయాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తాను, ఇది చాలా జాగ్రత్తగా వినండి. మనకు బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. రోమన్ క్యాథలిక్ వాళ్ళకి 73 పుస్తకాలతో బైబిల్ ఉంది. అంటే మనకున్న బైబిల్లో 66 గ్రంథాలు, 66 పుస్తకాలు ఉంటే వాళ్ళకి 73 అంటే 7 పుస్తకాలు రోమన్ క్యాథలిక్ బైబిల్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అయితే బైబిల్కి ఇంకా కొన్ని పుస్తకాలు ఈక్వల్గా ఉన్నాయి అని కొంతమంది నమ్ముతారు. అంటే బైబిల్ని మనం ఎంతగా దేవుని వాక్యము అని నమ్ముతున్నామో, 66 పుస్తకాలు ఉన్న ఈ బైబిల్, లేదా రోమన్ క్యాథలిక్ వాళ్ళు 73 పుస్తకాలు కలిగిన వాళ్ళ బైబిల్, ఇది లేఖనాలు అని మనం నమ్ముతున్నామో, సేమ్ అదే
ఈక్వల్ వాల్యూ కలిగిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి అని కొంతమంది నమ్ముతారు. ఎందుకు అని అంటే, మీరు యోధా పత్రిక చదివారు అనుకోండి. యోధా పత్రిక 14వ వచనము ఒకసారి నేను చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథానికి ముందు యోధా పత్రిక 14వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును అని రాయబడింది. ఈ వచనం ముందు చూడండి, ప్రభువు తన వేవేల పరివారంతో వచ్చును అనే మాట ఉంది చూడండి. ఇది పాత నిబంధన పుస్తకాల్లో ఎక్కడ లేదు. హానోకు ప్రవక్త అని కూడా పాత నిబంధన పుస్తకాల్లో ఎక్కడా లేదు. మనకు బైబిల్లో 39 పుస్తకాలు పాత నిబంధనలో ఉన్నాయి. పాత నిబంధనలో ఎక్కడా కూడా హానోకు ఒక ప్రవక్త అని, హానోకు యేసుక్రీస్తు ప్రభువారి 2వ రాకడలో ఆయన చేయబోయే కార్యాల గురించి రాశాడు అని, యేసు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును అని 2వ రాకడ గురించి చెప్పాడు అని, ఆ విషయాలు మనకి పాత నిబంధనలో ఎక్కడ రాయబడలా. హానోకు గురించి మనం ఎక్కడ చదువుతాం? ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము పలానాయన కన్నాడు, ఆయన ఇంతకాలం బ్రతికాడు, తర్వాత చనిపోయాడు. ఆ తర్వాత ఆయన ఒక కుమారుణ్ణి కన్నాడు, ఆ తర్వాత ఇంతకాలం బతికాడు, ఆ తర్వాత చనిపోయాడు అని చదువుతాం. ఇలా పలానాయన పుట్టాడు, ఒక కుమారుణ్ణి కన్నాడు, చనిపోయాడు, ఇలా పుట్టాడు, కుమారుణ్ణి కన్నాడు, చనిపోయాడు అని ఆదికాండం 5వ అధ్యాయం అంతా చదువుకుంటూ వచ్చినప్పుడు సడన్గా మధ్యలోకి వచ్చేసరికి హానోకు గురించి రాయబడింది. హానోకు 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మామూలుగా సాధారణమైన జీవితాన్ని జీవించాడు. 65వ సంవత్సరంలో ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ రోజు నుండి అతడు దేవునితో నడవటం స్టార్ట్ చేశాడు. అలా 300 సంవత్సరాల పాటు ఈ భూమి మీద ఉన్నప్పుడు హానోకు దేవునితో నడిచాడు. సడన్గా ఒకరోజు దేవుడు హానోకుని భూమి మీద నుంచి పరలోకం తీసుకుని వెళ్ళిపోయాడు. అంతవరకే మనకు తెలుసు. హానోకు మరణించలేదని, హానోకు 365 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడని, ఆ తర్వాత దేవుడు హానోకుని పరలోకం తీసుకుని వెళ్ళిపోయాడని అంతవరకే మనకు తెలుసు. మనకు బైబిల్ అంతవరకే చెబుతుంది. కానీ హానోకు ఒక పుస్తకం రాశాడు, హానోకు ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథము బైబిల్లో లేదు. మనకున్న బైబిల్లో 39 అధ్యాయాలతో పాత నిబంధన ఉంది, 27 అధ్యాయాలతో కొత్త నిబంధన ఉంది. మొత్తం 66 పుస్తకాల బైబిల్ మన చేతిలో ఉంది. ఈ 66 పుస్తకాల బైబిల్లో హానోకు రాసిన ఆ గ్రంథము మనకి లేదు, బైబిల్లో లేదు. అలాగే రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు వాడే బైబిల్లో ఇంకా 7 పుస్తకాలు కలిపి 73 పుస్తకాల గ్రంథం ఉంది వాళ్ళ దగ్గర. 73 పుస్తకాలు కలిగిన బైబిల్ వాళ్ళు వాడుతున్నారు. వాళ్ళ దాంట్లో కూడా హానోకు పుస్తకం లేదు. అయితే యూదా తన పత్రికను రాసేటప్పుడు ఈ వచనాన్ని కోట్ చేశాడు, యేసు ప్రభువారు తన వేవేల పరిశుద్ధులు పరివారంతో వస్తాడు అని. ఆ వచనం ఎక్కడుంది? 66 పుస్తకాలు కలిగిన మన బైబిల్లో ఆ వచనం లేదు. 73 పుస్తకాలు కలిగిన రోమన్ క్యాథలిక్ బైబిల్లో కూడా ఆ వచనం లేదు. మరి ఆ వచనం ఎక్కడ ఉంది అని అంటే, హానోకు అనే ఆయన రాసిన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఆ వచనం ఉంది. దాన్ని యూదా కోట్ చేశాడు. ఈ యూదా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సొంత తమ్ముడు. మొదటి శతాబ్దంలో అప్పట్లో బైబిల్ అనేది అందరి దగ్గర ఉండేది కాదు. మెయిన్గా పాత నిబంధన పుస్తకమే అప్పట్లో చాలామంది దగ్గర ఉండేది. ఆ మొదటి శతాబ్దంలో హానోకు రాసిన పుస్తకాన్ని కూడా లేఖనంగా భావించి చదివారు. ఆ హానోకు రాసిన పుస్తకంలో నుంచే యూదా ఆ వచనాన్ని కోట్ చేసి ఈ యూదా పత్రికలో రాశాడు.
కానీ మన పెద్దలు కొందరు చాలా పుస్తకాలు బైబిల్లో నుంచి తీసేశారు. అవి ఆత్మచేత ప్రేరేపింపబడి రాసిన పుస్తకాలు కాదు, అవి చరిత్రగా మనం చదువుకోవాలి అన్న ఉద్దేశంతో చాలా పుస్తకాలు డిలీట్ చేసేశారు. ఫైనల్గా మనకి 66 పుస్తకాలతో బైబిల్ తయారైంది. రోమన్ క్యాథలిక్ వాళ్ళు 73 పుస్తకాలతో బైబిల్ తయారైంది. కానీ చాలా పుస్తకాలు క్రైస్తవ ప్రపంచానికి అందుబాటులో లేవు. ఈ పుస్తకాల్లో కొన్ని మర్మాలు ఉన్నాయి, అవి ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు అసలు నిమ్రోదు గురించి మనకేం తెలుసు? క్రీస్తు విరోధి అనేవాడు మీకా గ్రంథము 5వ అధ్యాయము 5-6 వచనాల ప్రకారము అష్షూరు దేశంలో నుంచి వస్తాడు, నిమ్రోదు దేశంలో నుంచి వస్తాడు అని రాయబడింది. నిమ్రోదు అనే పదాన్ని ఎందుకు వాడారు? అసలు ఈ నిమ్రోదు అనేవాడు ఎవడు? వీడేం చేయాలని అనుకుంటున్నాడు? ఇందాక మనం చదివాం. ఆదికాండం 10వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు, అలాగే ఆదికాండము 11వ అధ్యాయం మనం చదివితే చాలా ఇన్ఫర్మేషన్ మనకి మరుగున ఉంచబడినట్టుగా ఉండిద్ది. అక్కడ ఏముండిద్ది? ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, కూషు అనే ఆయన నిమ్రోదుని కన్నాడు. ఇతడు ఒక వేటగాడు, యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. ఇతడు బాబేలు పట్టణాన్ని కట్టించాడు. ఇతడు తన రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పుడు వీటిలో ఏముంది? అంతగా పాపము ఏముంది? నిమ్రోద్ అనేవాడు పుట్టాడు, వాడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు, వాడు కొన్ని పట్టణాలని కట్టించాడు, వాటిలో మొదటిది బాబేలు. వాడు ఒక వేటగాడు, యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. ఇది చదువుతూ ఉంటుంటే మనకేమన్నా తప్పులు కనపడుతున్నాయా? ఏం కనపడతలా. పెద్ద భయంకరమైన పాపం ఏం కనపడుతున్నట్టుగా ఏం అనిపించలే. ఆదికాండం 11వ అధ్యాయం చదివామనుకోండి, అసలు ఆ బాబేలు పట్టణాన్ని ఎందుకు కడుతున్నారు, దాని ఉద్దేశం ఏంటి అనేది కొంచెం ఉంది. ఏముంది? ఆ మనుషులు అందరూ ఒకే భాషతో ఉంటారు. వాళ్ళందరూ ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే షీనారు అనే ఒక ప్రాంతం వచ్చింది. అది ప్లెయిన్ ల్యాండ్గా ఉండిద్ది. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, మనమందరం చెదిరిపోకూడదు, మనమందరం ఒక చోట ఉండాలి, మనం ఒక పట్టణాన్ని కడదాము, ఆకాశాన్ని అంటే అంత ఎత్తైన గోపురాన్ని కడదాము అని చెప్పి వాళ్ళు ఒక పట్టణాన్ని కడతారు. దాని మధ్యలో ఒక గోపురాన్ని కడతారు. అది ఆకాశాన్ని అంటే అంత ఎత్తుగా ఉండాలి అని అనుకుంటారు. మట్టికి బదులు కీలు వాడారు వాళ్ళు, అడుసుకి బదులు కీలు వాడారు, రాతిని వాడారు, ఇటుకను వాడారు. వాళ్ళు దాన్ని వాడి ఎత్తైన గోపురాన్ని కట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈలోపు పరలోకంలో ఉన్న దేవుడు ఈ మనుషులు కడుతున్న ఈ పట్టణాన్ని చూశాడు, ఈ గోపురాన్ని చూశాడు. దేవుడు అనుకున్నాడు, ఈ మనుషులు ఒకటే, వీరి భాష ఒకటే, ఈ పట్టణం కట్టడం కనుక ఆపకపోతే వారు చేయదలిచింది ఏది కూడా వారు చేయకుండా వెనుక తిరగరు అని చెప్పి దేవుడు వచ్చి ఆ రోజు వారి భాషలను తారుమారు చేస్తాడు. అప్పుడు వాళ్ళు పట్టణం కట్టడం ఆపేసి చెదిరిపోతారు, భూమి అంతటా చెదిరిపోతారు. దీని అంతటి వెనక ఆ బాబేలు పట్టణాన్ని కట్టిస్తున్న నిమ్రోదు ఉన్నాడు. అది మనకి ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనంలో కనపడింది, 8-9 వచనాల్లో. ఇప్పుడు నిమ్రోదు ఒక పట్టణాన్ని కట్టిస్తున్నాడు, దాని మధ్యలో ఒక గోపురాన్ని కట్టిస్తున్నాడు, అది ఆకాశాన్ని అంటాలి అని అనుకుంటున్నాడు. ఇందులో ఏముంది? ఎందుకంటే పరలోకంలో ఉన్న దేవుడు తానే స్వయంగా దిగొచ్చి, చాచా ఈ పట్టణం కట్టనీయకూడదు, ఈ గోపురం కట్టనీయకూడదు, ఈ మనుషులందరినీ ఇక్కడ ఉండనీయకూడదు, వీళ్ళని చెదరగొట్టాలి అని దేవుడే స్వయంగా అనుకున్నాడు అని అంటే, ఆ పట్టణంలో ఏముంది, ఆ గోపురంలో ఏముంది, నిమ్రోదు మనసులో ఏముంది, అది మనకు తెలియాలి. దేవుని బిడ్డ, కొన్ని విచిత్రమైన విషయాలు నేను చెప్తాను. అవి కొన్ని మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఎక్స్ట్రా బిబ్లికల్ లిటరేచర్గా కొన్ని మనం తెలుసుకోవచ్చు. రోమన్ క్యాథలిక్ చర్చ్ దగ్గర ఈ బైబిల్ అనేది కొన్ని వందల సంవత్సరాలు మరుగు చేయబడింది. దాని అర్థం ఏంటి అని అంటే, రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు ఒక టైంలో బైబిల్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు.
కేవలం రాజులు లేదా యాజకులు వాళ్ళు మాత్రమే బైబిల్ని చదవాలి, సామాన్యుడికి బైబిల్ని అందుబాటులో ఉండనీయకూడదు అన్న ఉద్దేశంతో రోమన్ క్యాథలిక్ చర్చ్ బైబిల్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఆ తర్వాత చాలామంది రీఫార్మర్స్ వచ్చారు. మార్టిన్ లూథర్ వచ్చి ఒక గొప్ప రీఫార్మేషన్ తీసుకొచ్చి బైబిల్ని సామాన్యులకు కూడా చదివేటట్లు అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఒకప్పుడు బైబిల్ సామాన్యుడికి అందుబాటులో లేదు. ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ దగ్గర ఈ అధికారం ఉండేది. ప్రపంచం మొత్తానికి క్రిస్టియానిటీకి వాళ్ళే సింహాసనం వేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చ్ నుంచి మార్టిన్ లూథర్ అనే అతను ఒక గొప్ప రీఫార్మేషన్ చేసి బైబిల్ని బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు బైబిల్ మన చేతిలో ఉంది. ఈ మధ్య ఒక సేవకుడు ఏం చెప్పాడు అంటే, ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ హెడ్ ఆఫీసు వాటికన్ సిటీలో ఉండిద్ది. రోమ్లో వాటికన్ సిటీలో ఉంది. ఆ వాటికన్ సిటీలో ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ నిండా కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలని ప్రపంచానికి తెలియనీయకుండా రోమన్ క్యాథలిక్ అథారిటీస్ వాటిని బంధించేసి ఉన్నాయి. ఈవెన్ రోమన్ క్యాథలిక్లో పనిచేస్తున్న ప్రీస్ట్ కూడా అవి చదవటానికి అవకాశం లేదు. కొన్ని పుస్తకాలు మూయబడి ఉన్నాయి. ఇందాక చెప్తున్నా కదా, యోధా కోట్ చేసిన ఆ వచనము హానోకు రాసిన పుస్తకంలో నుంచి కోట్ చేశాడు. ఇప్పుడు మనకు హానోకు పుస్తకం ఉందా? లేదు. హానోకు పుస్తకము ఇప్పుడు మీరు గూగుల్లో గనక కొడితే హానోకు రాసిన పుస్తకం ఉంటుంది. అది కూడా ఒరిజినల్ కాపీ అని చెప్పలేం. కానీ హానోకు రాసిన గ్రంథాన్ని ఒకప్పుడు యోధా లేఖనాలతో సమానంగా చదివాడు. అందుకనే లేఖనాల్లో దాన్ని కోట్ చేశాడు. వాటికన్ సిటీలో ఆ రూమ్లో కొన్ని పుస్తకాలు దాచబడి ఉన్నాయి. ఈ దాచబడిన పుస్తకాల్లో నిమ్రోదు ఏం చేయాలనుకుంటున్నాడు అనేది కూడా రాయబడి ఉంది. అసలు నిమ్రోదు ఏమనుకున్నాడు అని అంటే, ఎగ్జాక్ట్గా సాతాన్ ఏమనుకున్నాడో అదే విషయము నిమ్రోదు అనుకున్నాడు. సాతాన్ ఏమనుకున్నాడు? మనం యెషయా గ్రంథము 14వ అధ్యాయం కనుక మనం చదివితే అక్కడ రాయబడిద్ది. సాతాన్ అనుకుంటాడు, నేను ఆకాశమునికి ఎక్కిపోదును, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును. ఇవన్నీ అనుకున్నాడు సాతాను. సాతాను ఏమనుకున్నాడు? నేను ఎక్కిపోతాను అని అనుకున్నాడు. మేఘమండలం మీదకి ఎక్కిపోతాను, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి వెళ్తాను, మహోన్నతునితో సమానంగా నన్ను నేను చేసుకుంటాను, అక్కడ సింహాసనం వేసుకుని కూర్చుంటాను అని సాతాను అనుకున్నాడు. నిమ్రోద్ కూడా సేమ్ అదే అనుకున్నాడు. ఇప్పుడు నిమ్రోద్ చేసిన పెద్ద పాపం ఏంటి? ఇప్పుడు పట్టణం కట్టాడు, బాబేలు పట్టణం కట్టాడు, అందులో పాపం లేదు. ఒక గోపురాన్ని కట్టాడు, అందులో తప్పేముంది? ఇప్పుడు దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా ఉంది. అది ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తైన బిల్డింగ్. అది దాన్ని చెడగొట్టడానికి, దాన్ని చెదరగొట్టడానికి పరలోకంలో ఉన్న దేవుడు దిగిరాలేదు కదా. నిమ్రోదు కట్టిన గోపురము చాలా చిన్నది, బుర్జ్ ఖలీఫా అంత లేదు, దానికంటే చాలా చిన్నది. కానీ దాన్ని చెదరగొట్టడానికి, ఆ ప్లాన్ ఆపేయటానికి దేవుడే స్వయంగా పరలోకం నుండి భూమి మీదకి దిగొచ్చి ఆ రోజు ఆ ప్లాన్ని చెదరగొట్టాడు అని అంటే, నిమ్రోదు ఏమనుకున్నాడు? నిమ్రోదు ఏం చేయాలనుకున్నాడు అని అంటే, వాడు బాబేలు పట్టణాన్ని కట్టించి, గోపురాన్ని కట్టించి, గోపురం మీదకి ఎక్కి అక్కడి నుండి అతడు ఆకాశంలోకి ఎక్కిపోవాలి అని అనుకున్నాడు. ఒక సామాన్యమైన మనిషి ఆకాశంలోకి ఎట్లా ఎక్కిపోగలుగుతాడు? నిమ్రోదు ఒక మామూలు మనిషి కాదా? నిమ్రోదు ఎలా ఆకాశంలోకి ఎక్కిపోవాలనుకుంటాడు? వాడు ఎక్కిపోవాలనుకుంటే ఎక్కిపోతాడా? అప్పట్లో శాటిలైట్లు కనుక్కోలేదు, రాకెట్లు కనుక్కోలేదు, విమానాలు కనుక్కోలేదు, హెలికాప్టర్లు కనుక్కోలేదు, టెక్నాలజీ లేదు. అలాంటిది వాడు గోపురం కట్టించి అది ఆకాశమును అంటున్నంతగా, దాని ఇంకొక అర్థం ఏంటంటే అక్కడి నుంచి ఆకాశంలోకి వెళ్ళాలి అన్న ఉద్దేశం నిమ్రోద్ది. వాడు ఎలా వెళ్ళగలుగుతాడు? వాడికి టెక్నాలజీ తెలియదు కదా, ఫిజిక్స్ తెలీదు, కెమిస్ట్రీ తెలీదు, అప్పుడు సైన్స్ లేదు. ఎలా అనుకున్నాడు వాడు అక్కడి నుంచి అట్లా ఎక్కగలుగుతాడు? ఆకాశమున కంటే అంత ఎత్తైన బిల్డింగ్ వాడు ఎలా కట్టాలనుకుంటున్నాడు? వాడి ప్లాన్ ఏంటి? వాడి ప్లాన్ ఏంటి అని అంటే, వాడు సాతానుతో కలిశాడు.
సాతాను వాడికి కొన్ని విషయాలు తెలియజేశాడు. ఆకాశమునకు ఎక్కిపోయే మార్గం వాడు తెలుసుకున్నాడు. ఆకాశ మండలంలో ఉన్న పవర్స్ని వాడు తీసుకునేటట్లు వాడు ఆ వేస్ని కనుక్కున్నాడు. ఆ చీకటి శక్తులతో వాడు చేసే సహవాసంను బట్టి వాడు అక్కడి నుండి ఆకాశ మండలంలోకి ఎక్కిపోయేటట్లు వాడు మార్గాలు కనుగొన్నాడు. అందుకనే దేవుడు దాన్ని చెదరగొట్టేశాడు. వాడు ఆకాశ మండలంలోకి ఎక్కి వెళ్ళటం నేర్చుకుంటే ఏమైద్ది? ఆకాశ మండలంలోకి వెళ్తాం నేర్చుకుంటే ఏమైద్ది? వాడు భూమిని, మనుషుల్ని చీకటి శక్తుల ద్వారా కంట్రోల్ చేయగలుగుతాడు. లోకాన్ని కంట్రోల్ చేయగలుగుతాడు. మీకు ఒక విషయం తెలుసా? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 10-11 వచనాల్లో క్రీస్తు విరోధి అనేవాడు కూడా అలాంటి కార్యాలే చేయబోతున్నాడు. మాంత్రిక శక్తుల్ని క్రీస్తు విరోధి ఉపయోగించబోతున్నాడు. వాడు ప్రపంచాన్ని కంట్రోల్ చేయబోతున్నాడు. వాడు కూడా ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. వాడి సింహాసనాన్ని ఒక చోట స్థాపిస్తాడు. ఆ సింహాసనం దగ్గర నుంచి ప్రపంచాన్ని కంట్రోల్ చేయబోతున్నాడు. ఎలా కంట్రోల్ చేస్తాడు అని అంటే, వాడు ప్రపంచం అంతటిని మాంత్రిక శక్తుల ద్వారా వాడు కంట్రోల్ చేయగలుగుతాడు. నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటాడు వాడు. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటినీ ఎదిరిస్తాడు వాడు. తానే దేవుడిని అని చెప్పి వెళ్ళిపోయి పరిశుద్ధ స్థలంలో, అంటే దేవాలయంలో పరిశుద్ధ స్థలంలో వాడు కూర్చుంటాడు. ఒక రాజుని ఎదిరించడమో కొంత సాహసం చేయాలి. ఇప్పుడు మీరున్నారండి, మీ చేతిలో ఫోన్ ఉంది. ఫోన్ తీసుకుని వెంటనే మీ మీద కేసు బుక్ చేసి లోపలేయగలుగుతారు. వాళ్ళు వెంటనే బుక్ చేయగలుగుతారు. అంటే మీరు ఒకరికి అగెన్స్ట్గా మాట్లాడితేనే వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేయగలుగుతారు. వీడు క్రీస్తు విరోధి అనేవాడు ఏకంగా ఈ భూమి మీద ఎవరైతే తమను తాము దేవుళ్ళు అని చెప్పుకుంటారో వాళ్ళకే వ్యతిరేకంగా వీడు తనను తాను దేవుడిగా ప్రకటించుకుని నేనే దేవుణ్ణి అని ప్రపంచానికి తనను తాను ప్రకటించుకోబోతున్నాడు అని అంటే వాడికి ఎంత గట్స్ ఉండాలి. అంటే వాడు ఏదో శక్తిని వాడు ఇన్స్పైర్ చేయబోతున్నాడు. వాడు ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవటానికి అపవిత్ర ఆత్మలను, దెయ్యాలని వాడు తన స్వాధీనంలోకి తీసుకోబోతున్నాడు. వాడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. వాడు సింహాసనం వేసుకుని కూర్చుంటాడు. వాడు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాలి అని అనుకుంటాడు. నిమ్రోదు లాంటోడు వాడు. నిమ్రోదు ఎక్కడైతే దేశంలో చీకటి శక్తుల్ని తన గుప్పెట్లోకి తీసుకుని ఆకాశంలోకి ఎక్కిపోవాలి అని అనుకుంటున్నాడో ఆ ప్లేస్లో నుండే క్రీస్తు విరోధి మళ్ళీ రాబోతున్నాడు. ఆ అషూరు దేశంలో నుండే, ఆ నిమ్రోదు దేశంలో నుండే వాడు బయలుదేరి వస్తాడు. వాడు తన సింహాసనాన్ని వేసుకుని కూర్చుంటాడు. వాడు రాజ్యాన్ని స్థాపిస్తాడు. చీకటి శక్తులన్నీ వాడికి సపోర్ట్ చేస్తాయి. సాతాను వాడికి సపోర్ట్గా ఉంటాడు. అంధకార దెయ్యపు శక్తులన్నీ వాడికి సపోర్ట్గా వచ్చేస్తాయి. వాడు ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెట్లోకి తీసుకుంటాడు. వాడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. వాడు సింహాసనాన్ని వేసి కూర్చుంటాడు. వాడికి చీకటి శక్తులన్నీ సపోర్ట్ చేస్తాయి. అయితే ఇక్కడ ఒక అద్భుతం ఏంటి అని అంటే, దేవుడు తన 5వ ఉగ్రత పాత్రని తన దూత ద్వారా వాడి సింహాసనం మీద కుమ్మరించినప్పుడు వాడి రాజ్యము చీకటి అయిపోతుంది. ఇదేంటి? చీకటి శక్తులే వాడికి సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు చీకటి అయిపోతుంది అని అంటాం ఏంటి? మన మైండ్లో ఏమని ఉంటుందంటే, వెలుగు అని అంటే దేవుడు, చీకటి అని అంటే సాతాను అని మనం అనుకుంటాం. కానీ ఒక విషయం తెలుసా? వెలుగు దేవుందే, చీకటి దేవుందే. 139వ కీర్తన 12వ వచనం గనక మనం గమనిస్తే దేవుని దృష్టిలో వెలుగు చీకటి ఒకేలాగా ఉంటాయి. పౌలు ఏమంటాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నాడు. వెలుగును వస్త్రంగా ధరించుకున్నాడు దేవుడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఇవి మాత్రమే మనకు తెలుసు. కానీ ఒక విషయం తెలుసా? సొలొమోన్ ఏమంటాడంటే, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో సొలొమోన్ అంటాడు, దేవుడు కటిక చీకట్లో నివసిస్తున్నాడు అని అంటాడు.
కటిక చీకటిలో. ఇంకొక విషయం మీరు గమనించాలి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 21వ వచనం కనుక మీరు చదివితే, దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వస్తాడు. మోషే ఆ సీనాయి పర్వతం మీదకి ఎక్కి వెళ్తాడు. అక్కడ ఏం రాయబడిందంటే, నిర్గమాకాండము 20వ అధ్యాయం 21వ వచనంలో ఆ పర్వతం మీదకి గొప్ప వెలుగు రావాలి దేవుడు వస్తే. కానీ అక్కడ ఏం రాయబడిందో తెలుసా? కటిక చీకటి, చిమ్మ చీకటి ఆ సీనాయి పర్వతం మీద ఉంది. ఆ కటిక చీకట్లో, ఆ చిమ్మ చీకట్లో మోషే ఆ చీకట్లోకి వెళ్ళాడు. అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉండాలి? వెలుగులో ఉండాలి. కానీ చీకట్లో దేవుడు ఉన్నాడు. సొలొమోను ఏమంటున్నాడు? దేవుడు కటిక చీకట్లో నివసిస్తున్నాడు అని. అబ్రహాంతో దేవుడు నిబంధన చేసేటప్పుడు, అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయం కనుక మనం గమనిస్తే, అబ్రహాము తీసుకొచ్చిన జంతువులన్నిటినీ రెండుగా చీల్చి అబ్రహాము వాటిని బలి ఇవ్వటానికి సిద్ధం చేసి ఉండి దేవుని కోసం కనిపెడతా ఉంటుంటే, మొదట అబ్రహాంకి గాఢ నిద్ర వచ్చింది. ఆ తర్వాత కటిక చీకటి అతన్ని కమ్మిద్ది. ఆ చీకట్లో దేవుడు వస్తాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, కానీ ఆయన చీకటి కూడా ఉన్నాడు. చీకటి అంటే సాతాను కాదు, చీకటి, కట్టిక చీకట్లో కూడా దేవుడు అంటాడు. దేవుడికి చీకటి, వెలుగు రెండు ఒకటే. ఒక్కోసారి తండ్రి అయిన దేవుణ్ణి మనం కలుసుకుందామని దేవుని సమ్ముఖంలోకి వెళ్తే మనకు వెలుగుకు బదులు కట్టిక చీకటి మన కళ్ళ ఎదుట నిలబడింది. దాన్ని చూసి ఏ సాతానా పో అని అనకూడదు మనం. ఎందుకంటే ఆ కట్టిక చీకటి కూడా దేవుడే. నిర్గమాకాండం 20వ అధ్యాయం 21వ వచనం, రాజుల గ్రంథం 8వ అధ్యాయము 139వ కీర్తన 12వ వచనం, ఇవన్నీ చీకటి. దేవుడు కట్టిక చీకట్లో కూడా ఉంటాడు. కట్టిక చీకటి. అబ్రహాము దేవుణ్ణి కలుసుకునేటప్పుడు గొప్ప వెలుగులో కలుసుకోవాలా, చిమ్మ చీకట్లో దేవుడిని కలుసుకున్నాడు. దేవుడు చీకట్లో కూడా ఉంటాడు. చీకటి సాతాంది కాదు, వెలుగు చీకటి రెండు దేవునికి సంబంధించినవి. మనమేమనుకుంటాం, వెలుగు మాత్రమే దేవుంది, చీకటి అంతా సాతాంది. కాదు, చీకటి కూడా దేవుందే, వెలుగు కూడా దేవుందే. ఈ క్రీస్తు విరోధి యొక్క రాజ్యాన్ని దేవుడు డెస్ట్రాయ్ చేసేటప్పుడు తన చీకటిని క్రీస్తు విరోధి సింహాసనం మీద, వాడి రాజ్యం మీద కుమ్మరిస్తే, చీకటి శక్తులు కూడా చీకటిని ఉపయోగించుకోలేవు. చీకటి శక్తులు కూడా ఎక్కడికక్కడ సతికిలబడి కూర్చోవటమే. ఇలాంటి అద్భుతం దేవుడు ఐగుప్తులో చేశాడు. నిర్గమాకాండం 10వ అధ్యాయము 21, 22, 23 వచనాలు గనక చదివితే, మోషే తన కర్రని ఆకాశం వైపు ఎత్తినప్పుడు దేవుడు తన కట్టిక చీకటిని, చిక్కని చీకటిని ఐగుప్తు మీద పంపిస్తే, ఐగుప్తు దేవతలు మొదలుకొని, ఐగుప్తు రాజు మొదలుకొని, ఐగుప్తు ప్రజలందరూ కట్టిక చీకట్లో సతికిల పడిపోయి కూర్చున్నారు. చిమ్మ చీకట్లో వెలుగు లేదు. చీకటి కూడా దేవుందే. రేపు సాతాను, వాడి యొక్క సింహాసనమో, క్రీస్తు విరోధి వాడి యొక్క సింహాసనమో, వాడి యొక్క రాజ్యాన్ని దేవుడు చీకటి ద్వారానే నాశనం చేయబోతున్నాడు. చిమ్మ చీకటి ద్వారా నాశనం చేయబోతున్నాడు. ఆ చీకట్లో ఈ మనుషులు దేవుని వైపు తిరగల. అటు చీకటిని చూశారు, ఆ శిక్షను చూస్తారు, కానీ దేవుని వైపు వాళ్ళు మారు మనసు పొందరు. ఆ వచనం మళ్ళీ చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10, 11 వచనాలు. 5వ దూత తన పాత్ర నా క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొని చుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి, గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు అని బైబిల్ చెబుతుంది. క్రీస్తు విరోధి యొక్క సింహాసనం, వాడి రాజ్యాన్ని దేవుడు చీకటితోనే నాశనం చేయబోతున్నాడు. ఆ టైంలో విడవబడిన ప్రజలు ఆ అద్భుతాన్ని చూస్తారు, కానీ ఒక్కడు కూడా మారు మనసు పొందడు. మారు మనసు పొందటానికి దేవుడు అవకాశం ఇస్తాడేమో కానీ మనిషి మారు మనసు పొందట్లా. దేవుని బిడ్డ, ఈ అంత్య దినాల్లో మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కాపుదల చేసి మనల్ని పరలోకం తీసుకెళ్తానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృప